దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ మార్కెట్ చైన్లలో డీమార్ట్ చాలా ముఖ్యమైనది. ఇందులో ధరలు అత్యంత చౌకగా ఉంటాయి. కిరాణా సరుకుల నుంచి మొదలుకొని దుస్తుల వరకు అన్ని రకాల వస్తువులు ఇందులో లభిస్తాయి. అన్ని వస్తువులను కొనుగోలు చేసేందుకు డీమార్ట్ వన్ స్టాప్ స్టోర్ కావడంతో ఎక్కువ మంది ఇక్కడ షాపింగ్ చేసేందుకు ఇష్టపడతారు. తమకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే డీమార్ట్లో ఓ ఆసక్తికర విషయం ఏంటంటే ఇందులో వినియోగదారుల కోసం వాష్రూమ్స్ ఉండవు. కారణం ఏంటో తెలుసా? డీమార్ట్ అనేది ఓ కీలక అంశాన్ని ఫాలో అవుతుంది. అనవసర ఖర్చులను వీలైనంత తగ్గించుకొని ఆ ఆదా వినియోగదారులకు అందించాలని భావిస్తుంది. ఇతర స్టోర్లతో పోల్చితే డీమార్ట్లో చౌకగా సరుకులకు అందించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. పబ్లిక్ టాయిలెట్లు నిర్మించడంతో పాటు మెయింటైన్ చేయడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. వారికి స్థలం, పైపులు, వాటర్ ట్యాంకులు, మంచి ఫిట్టింగ్లు అవసరం. వాటర్ బిల్లులు, లైట్లు, ఫ్యాన్లకు పవర్, సోప్, టాయిలెట్ పేపర్స్, క్లీనర్స్కు అదనపు ఖర్చు ఆదా చేసుకునేందుకు టాయిలెట్స్ ఏర్పాటు చేయలేదు. ప్రతిరోజు డీమార్ట్లోకి వేలాది మంది కస్టమర్లు వస్తారు. టాయిలెట్స్ ఉంటే త్వరగా మురికిగా మారుతాయి. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడానికి కార్మికులు అవసరం పడతారు. దాంతో అదనపు ఖర్చు కూడా పెరిగిపోతుంది. టాయిలెట్లు కొన్నిసార్లు దెబ్బతింటూ ఉంటాయి. రకరకాల సమస్యలు ఏర్పడతాయి. వాటికి మరమ్మతులు చేయడానికి డబ్బు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చులను ఆదా చేసేందుకు డీమార్ట్ తన స్టోర్లలో కస్టమర్ల కోసం టాయిలెట్స్ ఏర్పాటు చేయలేదు. ఈ డబ్బును ఆదా చేసి వినియోగదారులకు మరింత తక్కువ ధరలకు వస్తువులను అందించే ప్రయత్నం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా డిస్కౌంట్ స్టోర్లు కూడా ఇదే పని చేస్తాయి. టాయిలెట్లు, ఆట స్థలాలు, కేఫ్లు వంటి అదనపు సౌకర్యాలకు బదులుగా వారు తక్కువ ధరలపై దృష్టి పెడతారు. డీమార్ట్లో వస్తువులను కొనుగోలు చేయడానికి వెళ్లే ముందు ఇంట్లోనే వాష్రూమ్కు వెళ్లడం మంచిది. లేదంటే సమీపంలోని టాయిలెట్స్ ఉపయోగించాలి. ఒకవేళ అత్యవసరమైతే డీమార్ట్ సిబ్బందికి పరిస్థితి చెప్పాలి. కొన్నిసార్లు వారు తాము ఉపయోగించే వాష్రూమ్ను యూజ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. అలా అని ఖచ్చితంగా సిబ్బంది ఎస్ చెప్పాలని రూల్ కూడా లేదు. అందుకే డీమార్ట్ అదనపు సౌకర్యాల కంటే తక్కువ ధరల మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. అందుకే లక్షలాది మంది వినియోగదారులు డీమార్ట్లో షాపింగ్ చేస్తారు. కిరాణా సామాగ్రితో పాటు రోజువారీ వస్తువులపై కూడా డబ్బు పెద్ద మొత్తంలో ఆదా చేస్తారు.